भरतखंडे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योः नदी मध्यप्रदेशे अस्मिन् कोटिदीपोत्सव महायज्ञप्राङ्गणे स्फटिकलिंगेश्वर स्वामी देवता कोटिलिंगेश्वर स्वामी देवता दिव्यचरण सन्निधौ ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमान स्वस्ति श्री चांद्रमान प्रभवा षष्ठी संवत्सराणां मध्ये दुर्मुखी नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे शुक्लपक्षे षष्ठ्यायां तिथौ स्थिरवासरे मंदवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टायां शुभतिथौ लोक कल्याणार्थं అమ్మ అందరూ కూడా కూర్చొని సంకల్పాన్ని చెప్పాలి. కార్తీక మాస పరమ పవిత్రమైన వేళ కోటి దీపోత్సవ మహాయజ్ఞం అప్రతిహతంగా ప్రారంభమైంది. స్ఫటికలింగేశ్వరుడికి మహాద్భుతమైన కోటి కలశాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. తరువాత పుష్పార్చన జరగబోతోంది. అలాగే ఆ అభిషేకానికి సంబంధించిన సంకల్పం జరుగుతోందమ్మా. కూర్చొని మీ యొక్క వెన్నెముక నిటారుగా పెట్టుకొని నేను చెప్పే సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి అమ్మా. ముందుగా మీ గోత్రాన్ని స్మరణ చేయండి అమ్మా. గోత్రోద్భవస్య మీ గోత్రాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోండి. నామధేయస్య ఆడవాళ్ళైతే గనక మీ భర్త పేరు చెప్పుకోండి, మగవాళ్ళైతే మీ పేరు స్మరణ చేయండి. ధర్మపత్ని ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః మీ పిల్లల పేర్లు తలుచుకోండమ్మా. కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళు అత్తయ్య గారు మామయ్య గారు అలా పెద్దవాళ్ళను కూడా స్మరణ చేయండి. మమ సహకుటుంబం అనుకోండమ్మా. సహకుటుంబానాం అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. గట్టిగా చెప్పాలి. కంఠం ఆ కైలాసానికి వినపడి ఆ పరమేశ్వరుడి యొక్క చల్లని అనుగ్రహం మన మీదంతా ఉండాలి. ఆ అనుగ్రహం అంతా కలగాలని గట్టిగా చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్ర పౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం అఖండ ధనలక్ష్మి స్థిరలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం సర్వ అపమృత్యు పీడా పరిహారార్థం దీర్ఘ మార్కండేయ ఆయుష్యాభి వృద్ధ్యర్థం పరమేశ్వర స్ఫటికలింగేశ్వర కోటిలింగేశ్వర బాలబ్రహ్మేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస పవిత్ర శుభ సమయే యథాశక్తి కోటి కలశ అభిషేచన కోటి పుష్పార్చన పూర్వక పూజాం అహం కరిష్యే. ఆ పరమేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేయండమ్మా. ఓం తదంగ కలశారాధనం కరిష్యే కలశే గంధ పుష్పాక్షతే నిక్షిపే కలశ సమగే విష్ణు కంఠేర త్రిస్మాశ్రితః మూడే త్రితో బ్రహ్మ మధ్యే మాతృనాథః కుక్షో సాగర సర్వేస్త దీపావసుంధరా ఋగ్వేదో ఋగ్వేద సామవేదో కృతరమణః గంగే సైదా సర్వే కలశాన్ సమాశ్రితాః పవిత్రే ప్రస్తుతే ఉక్తైర్ యజ్ఞేష వర్తతే ఆపో వాతకం ధర్మం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాపో స్వరాడాప చంద్రాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపస్తమాప సర్వా దేవతాపో భోర్భవస్వరాపో. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని అభిషేక ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం దేవీం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య సర్వే స్థలాన్ని పదార్థాన్ని శరీరాన్ని శుచినో భవంతు. ధ్యానం అమ్మ అందరూ కూడా చేతులు జోడించి ముందుగా గణపతిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని మీరు పరమ పవిత్రంగా ధ్యానం చేస్తే మీ మనస్సులో ఆ గణపతి రూపం కనపడాలి. అంత మనస్సు పెట్టి ధ్యానం చేయాలమ్మా.
జై బలో గణేశ భగవానికి. ఇంతేనా? కైలాసానికి వినపడాలి. ఇంకా గట్టిగా చెబుదాం. గణపతికి ఆయన ఎలాగైతే ఉంటాడో అంత గట్టిగా చెప్పాలి. చేతులు పైకెత్తి చెప్పేద్దాం. గణపతి రూపం రావాలి. జై బలో గణేశ భగవానికి, విఘ్నేశ్వర భగవానికి, బొజ్జ గణపయ్యకి. ఇక చేతులు జోడించి గణపతిని ధ్యానం చేయండి అమ్మా. నిశ్శబ్దంగా, ఎవరు నించొని ఉండొద్దు, కూర్చొని చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఓం అమ్మవారిని, అమ్మలగన్నయమ్మ అయినటువంటి ఆ యొక్క అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేయండి. శక్తిపీఠమైన అలంపురం ఆ జోగులాంబ అమ్మవారే మనకి దిగి వచ్చారు. ఆవిడ్ని కూడా ఒకసారి ధ్యానం చేయండి చేతులు జోడించి. ఓం శ్రీం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త శ్రీం ఓం జగదంబాయై నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. శ్రీ పార్వతీదేవ్యై నమః నమస్కారం సమర్పయామి. శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థో పూజాంచ భవానీ శంకర స్వామి దేవతా ప్రీత్యర్థో అభిషేక విధాన పూజాంచ కరిష్యే. అమ్మ ఒక్కసారి ఆ పరమేశ్వరుడిని చేతులు జోడించి ఆ పరమేశ్వరుడి యొక్క శ్లోకాన్ని మీతో చెప్పిస్తాను. ధ్యానం చేయండి. గట్టిగా చెప్పాలి. కంఠాన్ని ఎవరూ కూడా దాచుకోవద్దు. ఎందుకంటే చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడవడేని అని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. చేతులు అలసిపోవాలి, నోరు అలసిపోవాలి. అప్పుడు ఆ పూజా ఫలితం మనకు సంపూర్ణంగా దక్కుతుంది. చేతులు పైకెత్తి కైలాస పర్వతాలన్నీ రావాలి మనకి ఈ ప్రాంగణంలో. అలాగే మన భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత ఈ వీక్షకులు కూడా మీ ఇంటి అందే ఆ పరమేశ్వరుడి దర్శనం చేసి, కాశీ స్ఫటికలింగాలు ఉన్నాయి ఇక్కడ, మీరు కూడా అక్కడ చేతులెత్తి నమస్కారం చేసి ప్రపంచమంతా ధ్యానం చేయండి. మీరంతా కూడా చేతులు పైకెత్తి నమస్కారం చేసి నేను చెప్పే శ్లోకాన్ని చెప్పండి అమ్మా పరమశివుడిది. ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకాను గ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః. అందరూ కూడా యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపిన మీశ్వరం ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. నమో నమః. బోలా శంకర భగవానికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామినే నమః. బోలా శంకర స్వామినే నమః. ధ్యాయామి. సద్యోజాతం ప్రపద్యామిత్యావాహనం సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇత్యాసనం సమర్పయామి. భవే భవేన ఇది వాద్యం సమర్పయామి. భవే భవస్వామిత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః ఇది స్నానం అభిషేకం చ ధారయేతో. అమ్మ అభిషేకం ప్రారంభమవుతోంది. పంచాక్షరి మహామంత్ర జపాన్ని మీరు స్మరిస్తూ ఉండాలి. అభిషేకమైనంతసేపు కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 మార్లు మీతో చెప్పిస్తాను. అభిషేకం అయ్యేంతసేపు ఆ పరమ పవిత్రమైన మంత్రం ఆగొద్దు. మీరు జపం చేస్తూనే, స్మరణ చేస్తూనే ఉండాలి. అందరూ చెప్పండి అమ్మా. ఓం నమ శివాయ. ఓం
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చేతులు పైకెత్తి ఆ పరమేశ్వరుడికి మన యొక్క పంచాక్షరి మంత్రం వినిపించేంత గట్టిగా చెబుతూ ఉందాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అభిషేకం అయ్యేంతసేపు కూడా ఇదే మంత్రాన్ని మీరు స్మరణ చేస్తూ ఉండండి. ఆ స్ఫటికలింగాల్ని దర్శనం చేయండి. ఎన్నో జన్మల పుణ్య సుకృతం చేత మాత్రమే మనకి ఈ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. మామూలుగా దర్శనమే మహా గొప్పది. అందున కార్తీక మాసంలో మనం ప్రదోష వేళ అద్భుతమైన శివలింగాల్ని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అభిషేకం జరిగి మనకి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఏకకాలంలో దర్శనం చేయిస్తూ ఉన్నారు మన భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ యాజమాన్యం మరియు మన కోటి దీపోత్సవ ప్రాంగణమందు అందరూ కూడా దర్శనం చేస్తూ ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ అభిషేకాన్ని తిలగించండి. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమణ్యవహుతో దైశవే నమః నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యామతే నమః యా దైశశ్వతమా శుభం బహూవతే ధనుః శివాశరవ్యాయ తమతయానో రుద్రమయ యా పరిషస్తవే శివాంగిరిహంసే పురుషం జగదో శివేన పురుషాత్మాగిరిషాచ్ఛాపదామసి యథానస్సర్వపిచ్చగలక్ష్మకం స్మనాసతో అధ్యమోదతి భక్తా ప్రథమోదీవ్యో విషగో సౌజస్తామ్రో అరుణపదభ్రస్సు మంగళః జయ చేమాగం రుద్రాభితో దిక్షుదాः సహస్రజో వైశాఖం అసవియోపసర్పదనీలగ్రీవో విలోహితః ఉదయనం గోపాదృషన్నదృహన్నదహార్యః ఉదయనం విశ్వాభూతాని సృష్టో ప్రయాతినః నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేఢుసే అథోజేస్య హత్వా నోహన్నేభ్యో కర్ణమః ప్రముంచధన్వనస్తోభయోరార్త్మిజోర్జ్యా యాశ్చ దేహస్తే శవఃపరాతా భగవో వప అవతత్యధనుస్తగం సహస్రాక్షశతేషు దే విశేర్యహల్యానాం ముఖాశోరస్మనాభ యుజ్యద్ధనః ప్రవర్తినో విశల్యోమానవాగం ఉదా మణేషన్నస్యేషవ ఆభరశ్చ నిషంగతే యాతే హేతరమేఢష్టమహస్తే బభోవతే ధనః ప్రజాస్మాన్ యశ్వతస్తమయక్షయా పరిభుజా నమస్తే అస్మాయుధాయానాథాయ దృష్టవే ఉభాభ్యాం మదతే నమో బాహుభ్యాం తవ ధన్మనే పరిదే ధన్మనో హేతరస్మానమసక్త విశ్వదః అభోజేషుభిస్తవారే అస్మన్నిధేహితం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ శంభో శంకర శంభో శంకర నమో నమో మంత్రిణే వాణిజాజకక్షానాం పదయే నమో నమో భవంతయే ఔషధీనాం పదయే నమో నమో ఉచ్చైర్ఘోషాయ గ్రంథయతే భక్తీనాం పదయే నమో నమః కృష్ణవేతాయ ధావతే సత్మనాం పదయే నమః నమః సహానాయ వ్యాధినాం పదయే నమో నమః కకుభాయ నిసంగినే స్నేహానాం పదయే నమో నమో నిసంగినే సుధిమతే తస్కరాణాం పదయే నమో నమో వంచతే పరివంచతే స్థాయోనాం పదయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పదయే నమో నమస్కృతావిభ్యో జిఘాగోసభ్యోమశ్నతాం పదయే నమో నమో శివభ్యో కంచరభ్య ప్రగృందానాం పదయే నమో నమో శ్రీశనే గిరిచరాజకలంచానాం పదయే నమో నమో శిశుమభ్యో ధన్వావిభ్యశ్చ వో నమో నమః ధన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమః ఆయच्छद्भ्यो విసృజద్భ్యశ్చ వో నమో నమో అస్యభ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమః ఆసీనేభ్యశ్చ యా
ईशानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः व्याधिनीभ्यो विद्यन्नेभ्यश्च वो नमो नमो गणाभ्यश्च गृह्णतेभ्यश्च वो नमो नमो वृक्षपतिभ्यश्च वो नमो नमो गादेभ्यो गादपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विलोकेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो भेभ्यश्च वो नमो नमो भेभ्यो धपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रेभ्यः सङ्ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्णालेभ्यश्च वो नमो नमः पुण्यष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईश्वरेभ्यो धन्वनस्भ्यश्च वो नमो नमः षडिभ्यश्च वो नमो नमः स्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सुगन्धाय च नमस्तवर्तिने च सप्तकेशाय च नमः सहस्राक्षाय च सुधर्मने च नमो गिरिजाय च विभिष्टाय च नमो मेधिष्टमाय देशमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः सवेजाचिराय च नमः शीघ्रियाय च देभ्याय च नमो ऊर्ध्याय च वस्वन्याय च नमस्त्राय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपकल्भाय च नमो जघन्याय च पुत्रिजाय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय दक्षेम्याय च नमो उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुसेनाय च नमः शूराय च अवभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचने च नमः यदश्रुतसेनाय च च नमो धृष्टवे च प्रभुषाय च नमो दूताय च प्रजदाय च नमो शङ्किने च सुधमते च नमस्तेक्षेदमे च नमः स्वायुधाय च सुधन्वने च नमः स्तुत्याय च पथ्याय च नमः कात्याय च नीप्याय च नमः स्तोत्याय च तरस्याय च नमो नात्याय च वैशन्वाय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वस्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईध्र्याय च दप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च शंभो शंकर शंभो शंकर हर हर महादेव హర హర మహాదేవ అందరూ కూడా చేతులతో ధమరుక ధ్వనులాగా చేస్తూ ఉండాలి. పరమేశ్వరుడికి సహస్ర కలశాభిషేకం జరుగుతోంది. కోటి పుష్పార్చన జరగబోతోంది. స్ఫటికలింగేశ్వరుడికి గట్టిగా ధమరుక ధ్వనులాగా రావాలి. శంభో శంకర సాంబ సదాశివ సాంబ సదాశివ అందరూ చెప్పాలమ్మా. సాంబ సదాశివ సాంబ సదాశివ శంభో శంకర శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ य च नमः पागूतव्याय तेजस्याय च नमः सत्याय च हरित्याय च नमो लोप्याय च नमो ऊर्जाय च सूर्याय च नमः पर्याय च पर्णशक्त्याय च नमो पगनमानाय च भिन्नते च नमः आखिलते च प्रक्षिलते च नमः वह्किलकेभ्यो देवानागो तेभ्यो नमः विक्षेणकेभ्यो नमः विजन्मत्केभ्यो नमः निर्हतेभ्यो नमः देवत्केभ्यः प्रापे अन्धसस्पते दरिद्रन्नीललोहिता येषाम् पुरुषाणामेषाम् पशूनाम् नाभेर्माणो येषाम् किञ्चनाममते रुद्रशिवातनो शिवा विश्वाभेदते शिवा रुद्रस्य भेषते तया नो मृडजीवसे इमागो रुद्राय तवसे कपर्तिने क्षयत्वेराय प्रभरामहे मतिम् यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वम् पुष्टम् ग्रामे अस्मदातुरम् नमसा विधेमते यच्छन्दयोस्तमनुरायुजे पिता
पश्यामतवरुद्रप्रणीतौ मानो महान्तभुतमानो अर्भकं मानवक्षन्तमुदमानवक्षितम् मानवधे पितरं मोदमातरं प्रजामानस्तनु रुद्ररीरिषः श्लोके तनये मानायुषमानो घोषमानो अश्वेतरीरिषः वीरान्मानो रुद्रभावितो वधीर्हविष्मन्तो नमसा विधेमते आरोक्ते गोघ्नमुतपोरुषघ्ने क्षयत्वे राजसं नमस्मेते अस्तु रक्षा च नो अधिचदेव प्रोक्यथा च नः शर्म यच्छद्विपरः आहा श्रुतङ्गर्ततदैर्वाणं मृगन्न भीममुपहत्तुमुग्रम् मृडाचरित्रे रुद्रस्तवानो मन्यन्ते अस्मन्निवपन्तु सेनाः परिणो रुद्रस्य हेतरवृणक्तपरित्वेषश्च धर्मतिरघायोः अवस्थिरा मघवद्भ्यस्तनश्वमेढवस्तोकात्तनजाय मृडया मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे पदश्च मे कृतिश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुखं च मे सुपथं च मरद्धं च मरक्षश्च मे कृतं च मे कृतिश्च मे मदिश्च मे सुमदिश्च मे वयश्च मे प्रियञ्च मेनु कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे त्रिविणञ्च मे जन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च मे क्षीरञ्च मे लयश्च मरुतञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नामयच्च मे जीवादुश्च मे दीर्घाजुत्वञ्च मे नभित्रञ्च मे भजञ्च मे सुगञ्च मे शयनञ्च मे सोषा च मे सुदिनञ्च मे सुमृता च मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधु च मे सन्धिश्च मे सपेदिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे चैत्रञ्च महोद्भिज्यञ्च मे रजश्च मे राजश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुत मे प्रभुत मे बहुत मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णतरञ्च मे क्षितिश्च मे कूजाश्च मे शुच्च मे प्रीहयश्च मे जवाश्च मे माषाश्च मे तिराश्च मे मुक्ताश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मधुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामालाश्च मे नीवालाश्च मे अस्मा च मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे युञ्च मे यश्च मे शेषञ्च मे त्रपश्च मे श्यामञ्च मे लोहञ्च मे किष्टभश्च मे वेरुधश्च म ओषधयश्च मे कृष्णभक्ष्यञ्च मे कृष्णभक्ष्यञ्च मे ग्राम्या पशवारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तञ्च मे वित्तश्च मे भूतञ्च मे भूतश्च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मेऽर्थश्च म एमश्च म इतिश्च मे गतिश्च मे अग्निश्च म इन्द्रश्च मे सोमश्च म इन्द्रश्च मे सविता च म इन्द्रश्च मे सरस्वती च म इन्द्रश्च मे पूषा च म इन्द्रश्च मे बृहस्पतिश्च म इन्द्रश्च मे मित्रश्च म इन्द्रश्च मे वरुणश्च म इन्द्रश्च मे त्वष्टा च म इन्द्रश्च मे धाता च म इन्द्रश्च मे विष्णुश्च म इन्द्रश्च मे अश्विनौ च म इन्द्रश्च मे मरुतश्च म इन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च म इन्द्रश्च मे अंतरिक्षञ्च म इन्द्रश्च मे द्यौश्च म इन्द्रश्च मे दिशश्च म इन्द्रश्च मे मूर्धा च म इन्द्रश्च मे प्रजापतिश्च म इन्द्रश्च मे पुंसश्च मे रश्मिश्च मे दाभ्यश्च मेऽधिपतिश्च म उपाकुंसश्च मे अन्तर्यामश्च म इन्द्रश्च मे मैत्रावरुणश्च म आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे बन्धी च म आग्रजनश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे श्वानरश्च म ऋतुग्रहाश्च मे दिग्राह्याश्च म ऐन्द्राग्निश्च मे वैश्वदेव मरुत्वतीजाश्च मे माहेन्द्रश्च म आदित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च वाग्देवतश्च मे हार्योजनश्च मे ध्वश्च मे बर्हिश्च मे वेदिश्च मे धिष्टियाश्च मे सृजश्च मे जमदाश्च मे ग्रावानश्च मे स्वरवश्च मौवधवाश्च मे च मे द्रोणकलशश्च मे वाजव्यानि च मे
तेजश्च माग्निश्च मे वृद्धानञ्च मे गृहाश्च मे तदश्च मे पुरोडाशाश्च मे वचदाश्च मे बबुधश्च मे स्वराकारश्च मे अग्निश्च मे कर्मश्च मेऽर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे स्वमेधश्च मे पृथिवी च मे दितिश्च मे द्यौश्च मे शक्मरेरङ्गुलज्योतिषश्च मे यज्ञेन कल्पन्ता च मे साम च मे स्तोमश्च मे यदश्च मे दीक्षा च मे तपश्च मरुतश्च मे व्रतञ्च मे होरात्रयोर्वृष्ट्या बृहत्रधन्तरे यज्ञेन कल्पेता मे वत्साश्च मे त्रियविश्च मे दित्यवाश्च मे दित्यौहि च मे पञ्चाविश्च मे च मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे दुर्यवाश्च मे दुर्योहि च मे पष्ठवाश्च मे पष्ठोहि च मौक्षा च मे वशा च वर्षभश्च मे वेहश्च मे हत्वाश्च मे धेनुश्च महाजुर्यज्ञेन कल्पता प्राणो यज्ञेन कल्पतामपानो यज्ञेन कल्पता ज्ञानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां यज्ञेन कल्पतामात्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतुस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे राजश्च प्रसवश्चापितश्च क्रतुश्च शुभश्च मूर्धा चौर्यश्चियश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इडादेवहोर्मनुर्यज्ञनेर्बृहस्पतिरुक्थामदानि सगोषयद्विश्वे देवास्तोक्तवाचः पृथिवीमा धर्मामहिषेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवावन्तु भायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 ओम दक्षयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नोऽस्तद्विपदे शञ्चतुष्पदे పరమేశ్వరుడికి స్ఫటికలింగేశ్వరుడికి మహాద్భుతమైన రుద్రంలో నమక చమకములతో ఇంతసేపు అభిషేకం జరిగింది. మహాన్యాసం అనేటువంటి పరమ పవిత్రమైన ఆ యొక్క మంత్రాల్లో చెప్పబడిన మంత్రం నమకం చమకం చైవ పురుష సూక్తం చ యద్విదుః అని. నమకము చమకము పురుష సూక్తంతో జరిగిన మహారుద్రం మహాద్భుతమైనటువంటి అభిషేకం మన కళ్ళ ముందు జరుగుతోంది. కార్తీక మాస వేళ మీ అందరినీ పరమ పవిత్రులను చేసే అభిషేకం మీ ముందు జరుగుతూ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపిస్తూ దాన్ని దర్శిస్తూ ఉన్నారు. అది జరిగిన వెంటనే మహాపుష్పాభిషేకం కోటి మల్లెలతో అభిషేకం జరగబోతోందమ్మా. మల్లెలతో చేయడం ద్వారానే మల్లికార్జునుడు అయ్యాడు మనకి. ఆ మల్లికలతో మల్లెలతో మనకి కోటి పుష్పార్చన మీ అందరితో కూడా ఆచరింపచేయిస్తాం. అందరికీ పుష్పాలు అందించాం. మేము చెప్పినప్పుడు ఆ అర్చనను జరిపిస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా పరమపవిత్రమైన భక్తితో యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతా వసంతో
మహామూర్తయే నమః ఓం శివాయ నమః ఓం అణీశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం శివాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం శివాయ ఓం నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం హవిషే నమః ఓం శివాయ నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం శివాయ నమః ఓం సోమాయ నమః ఓం శివాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం శివాయ నమః ఓం సదాశివాయ నమః ఓం శివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం శివాయ నమః ఓం గణనాథాయ నమః ఓం శివాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం శివాయ నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం శివాయ నమః ఓం దుర్దర్శాయ నమః ఓం శివాయ నమః ఓం గిరిశాయ నమః ఓం శివాయ నమః ఓం గిరీశాయ నమః ఓం శివాయ నమః ఓం అనఘాయ నమః ఓం శివాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం శివాయ నమః ఓం భర్గాయ నమః ఓం శివాయ నమః ఓం గిరిధన్వినే నమః ఓం శివాయ నమః ఓం గిరిప్రియాయ నమః ఓం శివాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం శివాయ నమః ఓం పురారాతయే నమః ఓం శివాయ నమః ఓం భగవతే నమః ఓం శివాయ నమః ఓం ప్రమథాదిపాయ నమః ఓం శివాయ నమః ఓం మృత్యుంజయాయ నమః శివాయ నమః శ్వతనవే నమః ఓం శివాయ నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం శివాయ నమః ఓం జగద్గురవే నమః ఓం శివాయ నమః ఓం వ్యోమకేశాయ నమః శివాయ నమః ఓం మహాసేనజనకాయ నమః శివాయ నమః ఓం చారు విక్రమాయ నమః శివాయ నమః ఓం రుద్రాయ నమః శివాయ నమః ఓం భూతపతయే నమః శివాయ నమః ఓం స్థానవే నమః ఓం శివాయ నమః ఓం అహిర్బుద్ధియాయ నమః శివాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం శివాయ నమః ఓం అష్టమూర్తయే నమః శివాయ నమః ఓం అనేకాత్మనే నమః శివాయ నమః ఓం సాత్వికాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః శివాయ నమః ఓం శాశ్వతాయ నమః శివాయ నమః ఓం ఖండపరశవే నమః శివాయ నమః ఓం అజాయ నమః ఓం శివాయ నమః ఓం పాశ విమోచకాయ నమః శివాయ నమః ఓం మృడాయ నమః ఓం శివాయ నమః ఓం పశుపతయే నమః ఓం శివాయ నమః ఓం దేవాయ నమః ఓం శివాయ నమః ఓం మహాదేవాయ నమః శివాయ నమః ఓం అవ్యయాయ నమః శివాయ నమః ఓం హరయే నమః శివాయ నమః ఓం పూషదంతభిదే నమః శివాయ నమః ఓం అవ్యగ్రాయ నమః శివాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః శివాయ నమః అష్టోత్తరంలో 100 నామాలు పూర్తయ్యాయి 80 నామాలు జరుగుతూ ఉన్నాయి అద్భుతమైన మహాపుష్పార్చన గట్టిగా మనం కంఠం చెబుతూ చేతులు పైకెత్తి గట్టిగా నామాన్ని చెప్పిస్తూ ఉంటాను చెబుతూ మనం ఆ యొక్క శివుణ్ణి పుష్పాలతో అర్చిద్దాం ఓం శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం హరాయ నమః బలాయ నమః ఓం భగనేత్రభిదే నమః భగనేయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం శివాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం శివాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం శివాయ నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం శివాయ నమః ఓం అనంతాయ నమః ఓం శివాయ నమః ఓం తారకాయ నమః ఓం శివాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం శివాయ నమః కోటి మళ్ళలతో మీ స్వహస్తాలతో మరియు వేదిక పైన కోటి మళ్ళలతో ఆయన పేరే మల్లికార్జునుడు అని కోటి మళ్ళలతో పరమ ప్రీతిగా పరమేశ్వరుడు ప్రీతి పొంది మనల్ని అనుగ్రహించడానికి కోటి మళ్ళలతో మనం అర్చిస్తూ ఉన్నాం. మనం ఆ యొక్క నామాలన్నీ కూడా శ్రద్ధతో వింటూ ఉన్నాం. అందరూ కూడా కొన్ని పరమ పవిత్రమైన నామాలు మేము ఇక్కడ బ్రాహ్మణోత్తములంతా చెబుతూ ఉంటాం. ఆ నామాలు పూర్తయ్యేంత వరకు కూడా పరమేశ్వరుడికి వందన సమర్పణ చేతులు పైకెత్తి పరమేశ్వరుడిని మీరు తలుచుకుంటూ ఉండాలి. నమఃశివాయ జపం చేస్తూ
కష్టమేమీ కాదు. ఇష్టంగా చేస్తే పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని ఇష్టంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా అని చెబుతారు పెద్దవాళ్ళు. ఎవరు చూడకపోయినా ఈశ్వరుడు మనల్ని మూడో కనుతో చూస్తూనే ఉంటాడు. ఎవరు చేతి పైకెత్తారు, ఎంత కష్టమైనా పైకెత్తారు, వాళ్ళని ముందుగా అనుగ్రహిస్తాడు. మనందరం చాలా చాలా ఇష్టమైన భక్తులమట. ఇప్పుడే పరమేశ్వరుడు ఇన్ని రూపాల్లో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఇష్టాన్ని పోగొట్టుకోవద్దు. ఈశ్వరుడు ఈవేళ ఇక్కడికే రావాలి. ఆ విధంగా చేతులు మొత్తం అంతా పైకెత్తండి. నమస్కార ఆసనంలో ఉండండి. నామాలు పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవద్దు. నోటి వెంట నమశివాయ మంత్రం వస్తూ ఉండాలి. నేను 3 మార్లు చెప్పిస్తాను మీతో. ఓం నమ శివాయ. గట్టిగా ఓం శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఇదే మంత్రాన్ని చెబుతూ కళ్ళు తెరవకుండా మా మంత్రం పూర్తయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత కళ్ళు తెరిచి పరమాద్భుతమైన స్ఫటికలింగేశ్వరుణ్ణి కోటిలింగేశ్వరునికి దర్శనం చేసుకోండమ్మా. నేను చెప్పినప్పుడు కళ్ళు తెరిచి దర్శనం చేయండి. ఓం నిధనపతయే నమః. నిధనపదాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. స్వర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. శివాయ నమః. శివలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. జ్వలలింగాయ నమః. ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగో స్థాపయతి మాని మంత్రం పవిత్రం. శంభో శంకర, శంభో శంకర. నిదానంగా కళ్ళు తెరిచి ప్రప్రథమంగా పరమేశ్వరుని దర్శనం చేసుకోండమ్మా. బోలా శంకర భగవానికి. ఓం ధూపమాగ్రాపయామి. బలప్రమథనాయ నమః. బలాయ నమః. ధూపమాగ్రాపయామి. బలప్రమథనాయ నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. సర్వభూతదమనాయ నమః. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఋతత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసే. అవసరార్థం అమృతఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతమాణ్య ఉత్తరాభూషమస్తపక్షాళమాదవృక్షాళం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. అథ నీరాజనో. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః చేతులు పైకెత్తి సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరుభ్యః. ఓం కాశీపుర నివాసాయ కామిదార్థప్రదాయినే విశాలాక్షితమేతాయ విశ్వనాథాయ పరమేశ్వరాయ మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం సమర్పయామి. నమస్కరోమి. అందరూ హారతి కళ్ళకత్తుకోండమ్మా. భోలా శంకర భగవానికి, కాశీ విశ్వనాథ భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి. రెండు చేతులతో కళ్ళకత్తుకోండమ్మా. శ్రీశైల మల్లికార్జున స్వామికి, అలంపురం బాలబ్రహ్మేశ్వర స్వామికి, జోగులాంబా మాతాకి, స్ఫటికలింగేశ్వర భగవానికి నమస్కారం సమర్పయామి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. దివ్యస్వర్ణ
మంత్ర పుష్పాక్షరాన్ని ఆత్మవిధ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ లెంపలు వేసుకొని నమస్కారం చేయండి అమ్మా. లెంపలు వేసుకోండి అందరూ కూడా. అపరాధ నమస్కారం అపరాధ ప్రోక్షమాపణ నమస్కారం సమర్పయామి. అనేన యథాశక్తి స్ఫటికలింగేశ్వర స్వామి దేవత సహస్ర కలశాభిషేక పూర్వక కోటి పుష్పార్చన విధాన పూజనైన సర్వం శ్రీ తత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అపరాధ సహస్రాన్ని క్రియంతే హరణిశం మయా దాసోయమిది మామత్వ క్షమస్వ శ్రీ పరమేశ్వర. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ కాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకాదనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు శివాలయే ఏతాని ద్వాదశ జ్యోతిర్లింగాని సాయం ప్రాతర్ పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీ పాపం వినశ్యతి. ఆజన్మ కృతమధ్యాహ్నే సాయాన్నే సప్తజన్మని మేరు కాంచన దత్తానాం గవాం కోటి శతైరభిః పంచ